అలా ఎవరు గెలిస్తే మంచిగా ఉంటారు? మంచి చూపెట్టు. ముగ్గురిట్లో ఎవరు గెలుస్తారు? నేను అవి మాత్రం రామ్ మందిర్ కట్టింది, ఫ్యాన్ మాత్రం ఎవరు బీజేపీ ఉన్నారు. అయితే మంచి క్యాండిడేట్ ఎవరు పట్టుకోవాలి. ఎటేంద్ర నాగేందరు మంచోడు ఒకటి, ఏ దోపిడి దాయం లీడు చేసి కూడా చూపెడతా. ఎవరు మంచోడయ్యా. ఒకసారి ఏమైందంటే ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ఊర్లకు కొద్దిగా సాయం చేస్తే ఈ కేసీఆర్ సార్ కోపం వచ్చి ఈయన పక్క జరిపింది అంతే. ఊరంతా ఆయన మెచ్చుకుంటుంది బాగానే ఉండు ఇట్లా తరఫున. ఇప్పుడు మా వార్డు నెంబరు మున్సిపల్ నుంచి కానీ కలెక్టర్ నుంచి లేవడుతురు. ఎవరు గణేష్ కాంగ్రెస్ నుంచి. ఇంకా మొన్న వచ్చిండు హార్ట్ ఆపరేషన్ తిలకపోయి, అవునా హార్ట్ ఆపరేషన్ అయితే. కరెక్ట్ చెప్తున్నా వాక్యంగా బీజేపీ సెంటర్లో కూడా ఇక్కడ సెంటర్ పక్క అది ఇక్కడ కూడా వీళ్ళు అక్కడే ఈట ఖచ్చితంగా వస్తాడు. ఈయన ఖచ్చితంగా వస్తాడు. ఎందుకంటే మేము వాళ్ళని నమ్మి కాదు, 500 సంవత్సరాల చరిత్ర కాబట్టి మోదీని గౌరవం ఇచ్చి ఆ దేవుని తీసుకొచ్చింది కాబట్టి వీళ్ళంతా ఆయన భక్తులు కాబట్టి వాళ్ళ భక్తులు మేము కాబట్టి మీరు కూడా అంతే కదన్నా. రాముని భక్తం కదా, మన కుట్ల పంచాయతీ జరుగుతుంది కదా. ఇటు ఎలా అయిందంటే పువ్వు కమ్మల పుడతా అంటే ఇది మన సత్యమైన కొట్లాట కాదు. మంచి విజయం, మంచి జాతి, మంచి కుటుంబం, మంచి ఫ్యామిలీ ఖచ్చితంగా గెలవాలి కూడా. ఎందుకంటవా ఏంటంటే ఏ భేదభావాలు ఎక్కడ ఇల్లీగల్ లేదు, ఏ ఆల్తు పాల్తు లెక్క ఇంతవరకు ఇల్లేదు, చదువు లేదు, టీవీ చూస్తూనే ఉంటాను నేను. కానీ మంచోడయ్యా గెలవాలి. కానీ ఇంకోటి న్యాయం గెలవాలి. ఈయన అవినీతి తప్పితే నేను కూడా చెప్పలేను, కానీ ఇప్పటి వరకు న్యాయం గల వ్యక్తి ఈయన గెలవాలి. సంటాన అయితే మోడీ ఉంటాడని చెప్పిన ఈయన మరి ఇప్పుడు తెలుసు, మాకు తెలియదు. మేము రైతు, మేము మంచోడే. ముందర కేసీఆర్ అరే మేము పక్కా బీజేపీకి ఇక్కడ మల్కాజ్గిరి నుంచి ఉండొచ్చు. కాకుంటే నమస్తే అన్న. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి. మల్కాజ్గిరి నుంచి ఈ ముగ్గురు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు పోటీ చేస్తారు కదా, ఎవరికి ఓటేస్తా అంటూ ఈ ముగ్గురిట్లలో? నేను కమలం పోగుతాను, ఈటల రాజేందర్ గారు. ఎందుకన్నా? ఎందుకంటే అన్న రాజేందర్ గారు చాలా మంచి పనులు చేశారన్న. హుజురాబాద్లో ఉన్నప్పుడు బై ఎలక్షన్లో అన్న చేయబట్టే దళిత బంధు అనేది వచ్చిందన్న. అన్న హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నప్పుడు దళిత బంధు కేసీఆర్ గారు అన్నను ఓడగొట్టాలని దళితులందరూ దళిత బంధు ఇచ్చిందన్న. అన్న చేయబట్టి వచ్చింది కాబట్టి అక్కడ అందరూ అన్నని ఆదరించారు అన్న. అక్కడ హుజురాబాద్లో అన్నదే పై చేయింది. నమస్తే అన్న. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. మల్కాజ్గిరి నుంచి ఈ ముగ్గురు పోటీ చేస్తూ ఉన్నారు. వీళ్ళు తెలుసా అన్న? ఈ ముగ్గురిట్లో ఎవరిని అంటే ఎవరికి ఓటేస్తారంటే ఏం చెప్తారు? ఈటల రాజేందర్ గారు. ఎందుకన్నా? ఈటల రాజేందర్ పేదలంటే చాలా సాయం చేసే గుణం ఉంది. పేదల కోసం ఏదైనా చేస్తాడు, అందుకోసం ఈటల రాజేందర్ చేస్తాడు. నమస్తే అన్న. నమస్తే అన్న. ఈ మల్కాజ్గిరి నుంచి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి కదా? అవునన్నా. ఈ ముగ్గురు పోటీ చేస్తారు ప్రధాన పార్టీలు. ఓకే, ఎవరు గెలుస్తారంటారన్నా? ఎవరికి మీరు ఓటు వేస్తారు? ఎవరు గెలుస్తారు? నా ఓటు అయితే ఈ నవ్వుల నారాజు కన్నా. ఈ నవ్వుల నారాజుకు మేము చాలా విన్నాం. ఆపదలో ఉన్న ఏ పేదవారి గడిపింటికైనా తొక్కి సాయం చేసే గొప్ప మనసున్న వ్యక్తిగా పేరున్నాం కాబట్టి ఈ నవ్వుల నారాజుని మేము గెలిపిస్తాం. నమస్తే అన్న. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మల్కాజ్గిరి నుంచి ముగ్గురు పోటీ చేస్తారు. మీరు ఎవరికి ఓటు ये अच्छा काम कर रहे हैं, पूरी इंडिया में एकदम अच्छा काम किया आज तक 10 साल में, यही जीतेगा 100%. నమస్తే అన్న. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మల్కాజ్గిరి నుంచి ముగ్గురు పోటీ చేస్తారు. మీరు ఎవరికి ఓటేస్తారు? ఈటల రాజేందర్ గారికి ఓటేస్తాం. ఎందుకు అంటే ఈటల రాజేందర్ గారు గెలిస్తే నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవుతారు. మన ఇండియాని కాపాడుతున్నాడు. మల్కాజ్గిరిని కూడా ఈటల రాజేందర్ని కాపాడుతారన్న ఆలోచన మాకుంది. అందుకనే ఖచ్చితంగా నేను అందరికీ సజెషన్ చేయడం, అందరికీ రిక్వెస్ట్ చేయడం కూడా అదే, మన ఈటల రాజేందర్ అన్నని గెలిపించాలని మా మనవి. నమస్తే అంకుల్. నమస్తే. ఇప్పుడు
మల్కాజ్గిరి నుంచి ఈ ముగ్గురు పోటీ చేస్తారు. ఈ ముగ్గురు ఎవరికి ఓటేస్తారంటే మీరు ఎవరిని తీసుకుంటారు? ఈటల సార్ గారికి వేస్తాం. తీసుకోవాలా? ఎందుకన్నా? వారి అభివృద్ధి చేస్తారని ఒక నమ్మకము. బీజేపీని గెలిపించి సెంట్రల్లో మోడీ గారి తర్వాత ఈయన మనకు హైదరాబాద్కి ఏమైనా చేస్తారని ఒక ఆశతో మేము వారికి వేద్దాం అనుకుంటున్నాం. నమస్తే భయ్య. నమస్తే. ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఈ ముగ్గురు పోటీ చేస్తారు కదా, మీకు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది? ఈటెల రాజేందర్ సార్ తీసుకోండి. మీరు ఎవరు ఎందుకు భయ్య? నా ఉద్యమకారుడు కదా, ఉద్యమం చేసిండు కదా, గెలిస్తే ఎక్కడైనా పోయి మాట్లాడే అవకాశం ఉంటుంది. నమస్తే భయ్య. నమస్తే అన్న, చెప్పు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఇప్పుడు వీళ్ళు ముగ్గురు పోటీ చేస్తారు. మీకు ఈ ముగ్గురిట్లలో ఈ మల్కాజ్గిరి నుంచి ముగ్గురిట్లలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది? ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటే వాళ్ళ వాళ్ళ పేపర్ తీసుకోండి మీరు. ఈటెల రాజేందర్ రెడ్డి. ఎందుకన్నా? చూపించండి, చూపించండి మీడియా. మాకు పార్టీ అంటే ఇష్టం. ఎందుకంటే దేశం గురించి పనిచేసేవాడు అంటే ఇష్టం, అంతే. పార్టీ కోసం పార్టీ మాకు బీజేపీ పార్టీ అంటే దేశం గురించి పనిచేసే పార్టీ. నమస్తే భయ్య. నమస్తేనా. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లా ఈ ముగ్గురిట్లలో మల్కాజ్గిరి నుంచి ఎంపీకి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? ఈటెల రాజేందర్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నానా. ఎందుకు భయ్య? ఎందుకంటే ఈయన గతంలో తెలంగాణ పార్టీ రావడానికి చాలా ముందు వ్యక్తి ఈయననే. ఈయనకి చాలా పదవి పబ్లిక్లీ ఎక్కువ ఇంప్రెషన్ ఉంది. ఈయన వస్తేనే మంచిగా మన ఎంపీగా ఢిల్లీలో కొట్లాడే అవకాశం ఎక్కువ ఉంటుంది, మోదీకి సపోర్ట్ ఉంటుంది. ఈయన రావాలని కోరుకుంటున్నాము, యూత్ అందరు ఇదే రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అన్న. సార్ అనుకుంటారు. ఈటల రాజేందర్. తీసుకోండి, ఫోటో తీసుకోండి, ఫోటో తీసుకోండి, చూపేయండి కెమెరాకు. ఎందుకు గెలుస్తారు ఈటల రాజేందర్? బీజేపీ అభివృద్ధి చేస్తుంది కాబట్టి కేంద్రంలో మంచోడేనా ఈటల రాజేందర్? మంచి వ్యక్తి. తెలుసా? అది తెలుసు. అంటే సెంట్రల్ లో మోడీ కోసం మోడీ వచ్చి ఈటల రాజేందర్ బెస్ట్. తెలుసా ఈటల? గెలుస్తాడు పక్కా. మల్కాజ్గిరి ఎంపీగా కంపల్సరీ గెలుస్తాడు. తీసుకోండి నెంబర్, ఫోటో తీసుకోండి, ఫోటో తీసుకో. ఇప్పుడు ఎందుకు వెళ్తాడు ఈటల రాజేందర్? ఏమో అనిపిస్తుంది. అనిపిస్తుందా? మంచోడేనా ఈటల రాజేందర్? ఎందుకోసం అంటారు ఈటలకు ఓటు? అది ఛాన్స్ ఇస్తారు. ఇప్పుడు బీజేపీకి ఛాన్స్ ఇవ్వాలని చూస్తారు. వెళ్తాడు ఈటల మరి? గెలుస్తాడు.